రైట్. మీరన్నది మీరు మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు పార్టీని సమర్థించే మాట్లాడతారు కదండి, విమర్శించని మీరు తట్టుకోలేరు. అయితే మీరు అన్నట్టు నగరంలో సుమారు 700 చెరువులు అదృశ్యమైనాయి. ఇది వాస్తవం. 700 చెరువులు అడ్రస్ లేకుండా పోయాయి. పైగా ఇప్పుడున్న చెరువులు కుంటలకు ఎలా కోటగోడలాగా రక్షించుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. పెద్ద పెద్ద ఫెన్సింగ్లు వేసి అడ్డుకట్టలు వేసి వాటి వేస్తుంటే వాటిని కూడా రాత్రికి రాత్రి కూల్చేసి వాటిల్లో మళ్ళీ పూడి చేసి వాటిని వెళ్ళి నిర్మాణాలు చేపడుతున్న స్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు దాదాపు ఏదో ఒక ప్రాంతంలో ఇలా కుంటన మున్యం ఇలా ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో లేకపోతే మట్టి దుబ్బ మొత్తం దాంట్లో వేసేసి పూజ చేస్తారు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత నిర్మాణాలు చేపడతారు. ఇది కొనసాగుతున్న వ్యవస్థ, కొత్తగా జరుగుతున్నది కదా, చాలా కాలం నుంచి నడుస్తున్నది. దీంట్లో అవినీతి పరులైన కేవలం అధికారుల యంత్రాంగాన్ని తప్పుపట్టడం కాదు మేడం. దీంట్లో స్పష్టంగా తెలిసేది ఏంటంటే లీడర్ల తప్పిదం చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో లీడర్లు కూడా అవినీతికి పాల్పడటం వల్లే ఇటువంటి దుస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. అయితే ఏదైతే మీరు అంటున్నారో బ్యూటిఫికేషన్ చేశారో అది వాస్తవం. చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పార్కులు డెవలప్ అయినాయి. ముఖ్యంగా వాకింగ్ ట్రాక్స్ ఇక్కడ చాలా చోట్ల చాలా పార్కుల్లో చాలా కాలనీలో చూస్తూ ఉన్నాము. అది ఎంత చేసినా డ్రైనేజీ వ్యవస్థల్లో మాత్రము ఇప్పటికీ లోపాలు ఉన్నాయి. అవి కొత్త ప్రభుత్వం దాన్ని సరిదిద్దుతుందని మనం భావిద్దాం. అయితే ముఖ్యంగా మనం ఒక్కొక్క విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే సుమారు 4,000 కోట్ల పైగా ఒక జీహెచ్ఎంసీ బడ్జెటే ఉంటుంది. దాదాపు గత 4-5 ఏళ్ల నుంచి చూస్తాం 4,000 కోట్లు దాటుతుంది బడ్జెట్. ఇంత బడ్జెట్ పెట్టుకొని కూడా నగరాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయి కల్పించడంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విఫలమవుతుంది అనేటటువంటి ఒక ఆరోపణ అయితే ఉంది మేడం. దీని మీద మీ గురించి మీ వ్యాఖ్యానం. విఫలమవుతుంది అని నేను పక్కగా చెప్పలేను, కానీ నేను ఒకటి చెప్పగలిగాను ఏంటంటే ఈరోజు హైదరాబాద్ ముఖ చిత్రం తీసుకుందాము. దేశ రాజకీయాల్లో తీసుకుంటే హైదరాబాద్ ఎక్కడో ఉన్న దాని ముఖ చిత్రము ఈరోజు ముందు వరుసలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది? న్యాచురల్గా ఉన్న రిసోర్సెస్ కొంత మనకి న్యాచురల్గా మన క్లైమేట్ కానీ లేకపోతే మనకున్న కల్చర్ ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ కానీ మరి శాంతి భద్రతలు ఇంతకుముందున్న గవర్నమెంట్లో మరి శాంతి భద్రతలు కూడా బ్రహ్మాండంగా ఉండేటివి. సో ఇవన్నీ ఉండి కూడా కొంత డెవలప్ కాలేకపోయింది మొదట. కానీ తర్వాత ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అవి మన వనరులు మనకి ఉండిపోయి మనం ఎంతో దాన్ని డెవలప్ చేసుకున్నాము. ఉదాహరణకి ట్రాఫిక్ సమస్యలతో జిహెచ్ఎంసీ మొత్తం సతమవుతుండేది. ఎక్కడ చూసినా మనకు ట్రాఫిక్ సమస్యలే. అలాంటిది మనకి ఏ ఏరియా తీసుకున్నా, సపోజ్ ఎల్బీ నగర్ ఏరియా కానీ లేదంటే ఇటు గచ్చిబౌలి సైడ్ కానీ లేదంటే ఇటు మిగతా ప్రాంతాలు ఎక్కడ తీసుకున్నా కానీ సికింద్రాబాద్ వైపు అని ఎక్కడ తీసుకున్నా కానీ ఎక్కడికక్కడ మరి దానికి అనుగుణంగా మరి ఫ్లైఓవర్స్ కట్టుకోవడం కానీ స్కైవేస్ కానీ లేకపోతే వాకింగ్ ట్రాక్స్ కానీ ఎక్కడికో డెవలప్మెంట్ అయిపోయింది. ఈరోజు ఈ డెవలప్మెంట్ జరిగిన విధానంతోనే కదా మరి ఎంతోమంది విదేశీ కంపెనీలు ఈరోజు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారంటే అది మన డెవలప్మెంటే కారణము. మరి ఇంతగా మనము సిటీని విస్తరించాము, ఇంత డెవలప్ చేసాము. ఎక్కడో మారుమూలు ఉన్న ఊర్లు ఈరోజు నార్సింగ్ అయితేనేమి కోకాపేట మోకిలా కానీ వేరే అన్ని ఊర్లాంటి ప్రాంతాలు కూడా ఈరోజు అంత స్థాయికి ఎదిగాయి. ఈరోజు ఆ భూమి విలువ కూడా ఇంత పెరిగింది. దానికి మరి దీనికి మన సిటీ డెవలప్మెంట్ ఎంత విస్తరించింది అనేది మీకు తెలుసుకోవచ్చు. అలాగే మరి రియల్ ఎస్టేట్ రంగం కూడా ఎంత పుంజుకున్నది. మరి ఎక్కడికక్కడ మరి ఊర్లని అక్కడ శంకర్పల్లి వరకు కూడా ఈరోజు ఊర్లు కూడా ఎంతో ఎత్తుకు ఎదిగాయి. మనం ఇక్కడ హైదరాబాద్లో కాదు ఎక్కడో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అక్కడంతా మన డెవలప్మెంట్ ఉంది. కానీ మీరు అన్నట్టుగా కొంత ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కొంత మనం ఎంత సిటీని డెవలప్ చేసుకున్నా కానీ ఎక్కడికక్కడ పాత ప్రాంతాలు ఏవైతున్నాయో కొత్త వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కానీ పాతగా ఉన్న ప్రాంతాలు ఏవైతున్నాయో వాటి మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇదివరకు మేము చేయగలిగింది అయితే చాలా చేసాము. మరి ఇంకా కూడా మరి చేయాల్సిన అవసరం ఉన్నది. మరి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా మరి ఏదైతే సివరేజ్ సిస్టమ్ ఉందో అది తప్పకుండా డెవలప్ చేయాలి. అలాగే మరి ఈరోజు స్టామ్ వాటర్ సిస్టమ్ ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే మనము చిన్నపాటి వర్షానికి ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.